శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. ఈరోజు మనం శ్రీ శంకరాచార్యులు రచించిన కళ్యాణ వృష్టి స్తవంలోని 13, 14వ శ్లోకాలను అర్థసహితంగా నేర్చుకుందాం. కల్పోపసంహృతిషు కల్పితతాండవస్య దేవస్య ఖండపరశో పరభైరవస్య పాశాంకుశైక్షవసరాసన పుష్పబాణా సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా. ఓ పంకజాక్షి, కల్పాంత వేళలో అంటే మహాప్రళయకాలంలో తాండవం చేస్తూ గండ్రగొడ్డలి చేతబట్టిన పరమేశ్వరునకు సాక్షిభూతురాలవై పాశము, అంకుశము, చెరకు విల్లు, పుష్పబాణాలు ధరించిన నీ దివ్యమంగళ విగ్రహము ఏకమాత్రమై సర్వోత్కృష్టంగా నిలబడి తేజరిల్లుతుంది తల్లి. లగ్నం సదా భవతు మాతరిదం తవార్థం తేజః పరం బహుళ కుంకుమ పంకశోణం భాస్వత్కిరీటమమృతాంశు కళావతంసం మధ్యే త్రికోణ నిలయం పరమామృతార్థం. అమ్మ, విశేష కుంకుమ పైపూతతో ఎర్రనైనది, ప్రకాశించు కిరీటమును ధరించినది, చంద్రకళ ఆభరణముగా కలది, త్రికోణ మధ్య భాగంలో ఉండేది, పరమామృతాలతో తడిసినది అయిన నీ అర్ధ శరీరం నా మనస్సులో సర్వదా తేజరిల్లుగాక అని ప్రార్థిస్తున్నారు శ్రీ శంకరులు. శ్రీమాత్రే నమః.